సున్నితమైన ప్రజా సమస్యల మీద, సున్నితమైన అంశాల మీద లోక్సభలో గళమెత్తుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంపీలలో ముందు వరుసలో ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది తిరుపతి ఎంపీ గురుమూర్తి గారి గురించి. నిన్న ఆయన హాస్టళ్లలో మధ్యాహ్నం భోజనం బాగోలేకో, లేకుంటే ఆరోగ్యం బాగోలేకో, వివిధ కారణాలతో చనిపోతున్న విద్యార్థుల సమస్యను లోక్సభ దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దాని మీద ఆయన గలమెత్తుతూ ఉన్నారు. అండ్ తాజాగా ఈరోజు ఆయన మరో సున్నిత అంశం మీద లోక్సభలో అడ్జాయిన్మెంట్ మోషన్ మూవ్ చేశారు, వాయిదా తీర్మానాన్ని. ఏ అంశం? తిరుపతి సంస్కృతి విశ్వవిద్యాలయం యూనివర్సిటీలో ఒక బీఈడి మొదటి సంవత్సరం చదివే దళిత మహిళను ఆ ప్రొఫెసరే కొన్ని వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు చూపించి అడ్డు పెట్టుకొని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మాట్లాడాలంటేనే చండాలంగా ఉంది. దరిద్ర పేదవులు ఏం చేస్తారో అర్థమయ్యే సవాలు. సో ఈ అంశం మీద తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు లోక్సభలో అడ్జాయిన్మెంట్ మోషన్ నోటీస్ ఇచ్చారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న లైంగిక వేధింపులు, బ్లాక్మెయిల్, డ్రగ్స్ ఘటనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారన్న తిరుపతి ఎంపీ, బీఈడీ మొదటి సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థినిని అదే యూనివర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధించడం, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అడ్డు పెట్టుకొని బెదిరించడం అత్యంత హేయమని, విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన గురువులే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడడం తిరుపతి ప్రతిష్టను దెబ్బతీస్తుందన్న ఎంపీ, వర్సిటీ హాస్టల్ తనిఖీల్లో 20 గంజాయి ప్యాకెట్లు బయటపడడం, క్యాంపస్ భద్రతా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు మాదక ద్రవ్యాలకు లోనవ్వడం అత్యంత ఆందోళనకరమని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది అని, బాలికలు మరియు వెనకబడిన వర్గాల విద్యార్థులకు రక్షణ లేకపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ ఘటనలపై వెంటనే ఉన్నత స్థాయి విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్యాంపస్ భద్రతను బలోపేతం చేసి డ్రగ్ ఫ్రీ వాతావరణాన్ని ఏర్పరచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఎంపీ గారు ఈ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. యాక్చువల్గా దీనితో పాటు ఇంకా కొంచెం కనుక దీర్ఘకాలిక చర్చ జరిగేటట్లయితే బాగానే ఉంటుంది. అవకాశం ఉంటే ఎంపీ గారు పరిశీలించాలి. దీనితో పాటు రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో అన్ని సంఘటనల మీద కూడా దేశంలో చర్చ జరగాలి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎన్ని సంఘటనలు మనం చూసాం కదా, ఆ సంఘటనలంతా మీద కూడా చర్చ జరిగేటట్లు అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ ఎనీహౌ కొన్ని ఇటువంటి సున్నితమైన అంశాలను, ఇటువంటి కీలకమైన అంశాలను ఎంపీ గారు అయితే కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి తన పరిధిలో తనైతే గట్టిగానే గలమెత్తుతూ ఉన్నారు. ఒక ఎంపీగా తన కర్తవ్యాన్ని అయితే నిర్వర్తించడం కోసం బాగానే పనిచేస్తున్నారని చెప్పి అనిపిస్తుంది తను లేవనెత్తే అంశాలను కనుక చూస్తే. ఇప్పుడు రాజకీయపరమైన విమర్శలు, నిందలు ఇవన్నీ కాదు కదా. సో ప్రజాప్రతినిధులు అన్నప్పుడు ప్రజా సమస్యలను, సున్నితమైన అంశాల్లో ఉన్నటువంటి ఇటువంటి మరీ ముఖ్యంగా దారుణమైన సంఘటనలను ఓవర్కమ్ చేసుకొని మళ్ళీ రిపీట్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఖచ్చితంగా లోక్సభలో, పార్లమెంట్లో చర్చ జరగాల్సిందే. ఎవరో ఒకరు ఆ చర్చను అయితే ముందుకు తీసుకొని రావాలి కదా. ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయన అడ్జాయిన్మెంట్ మోషన్ మూవ్ చేశారు అనిపించగానే.